ఇప్పుడు చూసుకున్నట్టయితే సింహరాశి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంది. ఆ తర్వాత రాజ్యపూజ్యం 7, అవమానం 7, ఇది కూడా సమానంగా ఉంది, బ్యాలెన్స్గా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు అనగానే కొంచెం దాతృత్వం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. డబ్బులు డొనేషన్, డబ్బులు ఇవ్వడం, వీటిల్లో కొంచెం మనసు వస్తుంది వీళ్ళకి. కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఎవరు చెప్పింది వినరు, వీళ్ళు చెప్పిందే వినాలి. రవి కదా, సూర్యుడు నాయకుడు, ఆయన లీడర్ చెప్పింది మనం వినాలి, కానీ మనం చెప్పింది వినరు కదా. వీళ్ళు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఓకే బాగుంది. డ్రైవ్ చేస్తుంటే అమ్మ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడకండి అని మనం చెప్పామనుకోండి, మాట్లాడకపోతే నిద్ర వస్తుంది సార్ అందుకని మాట్లాడాలి అంటారు. మాట్లాడి నా శిష్యుడు యాక్సిడెంట్ అయిపోయి ఇప్పుడు మూల కూర్చున్నాడు, నిన్నే యాక్సిడెంట్ అయింది వాడికి, బ్రెయిన్ కోమాలోకి వెళ్ళిపోయాడు వాడు. ఇంకా మాట్లాడుతున్నాడా లేదా? మకా నక్షత్రం సింహరాశి మరి. అందుకని అనుభవంతో గ్రహస్థితి ఏం చెప్తారంటే సింహరాశి వాళ్ళకి జాగ్రత్తనైనా, సప్తమ రాహు ఉన్నాడు, అష్టమ శని ఉన్నాడు, యాక్సిడెంట్లు అవ్వడానికి జాగ్రత్తగా ఉండు అంటే అమ్మో అని జాగ్రత్త పడాలి. మనం కారులో డ్రైవ్ చేసుకుంటూ తర్వాత మాట్లాడుకోవచ్చుగా ఇంటికి వెళ్ళి ఇప్పుడు అట్లా అనమాట. కాబట్టి ఈ సింహరాశి వారికి ఆదాయం బాగుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. సింహరాశి వారికి అంతా కూడా త్యాగమూర్తులు వీళ్ళ పిల్లల కోసం జీవితాలు త్యాగం చేస్తారు. ఎంతసేపు పిల్లల కోసం బాధపడతా ఉంటారు. పిల్లలు వాళ్ళు ఎదుగుతారమ్మా, గాలికి ఎదుగుతారు, మీరేమి కష్టపడక్కర్లేదు, పుట్టి నారపోసిన వాడు నీరు పోస్తాడు కదా అని చెప్పినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. అందులో అష్టమ శని, పనులన్నీ కూడా లేటుగా వెళ్ళడము, లేటుగా అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. విదేశాల్లో మనము ఇన్సూరెన్స్లు లేనిదే మెడికల్ ఇది చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్. కాబట్టి అలాంటి ఈ ఇన్సూరెన్స్ల పనులు, చిన్న చిన్న పనులు లేట్ అయితే ఎవరు పట్టించుకోరు పెద్దగా. అలాంటి ఇన్సూరెన్స్ పనులు లేట్ అవడము ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పిల్లల చదువుల కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు సింహరాశి వాళ్ళు. పెద్ద పెద్ద కాలేజీల్లో వేయాలా, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో వేయాలా అని. సో దానికోసం వీళ్ళు మెంటల్ టెన్షన్ పెట్టేసుకుంటారు, జీవితంలో లేని కష్టాలు వీళ్ళే ఆలోచించేసుకొని. సో ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా బంధువుల్ని అందరికీ కూడా ఖర్చు పెడతారు, అనాథలకి, వికలాంగులకి అందరికీ కూడా ఖర్చు పెడతారు. దట్ ఈజ్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సింహరాశి రైతులు మనం తీసుకున్నప్పుడు వీళ్ళు భార్యల చేత తిట్లు తింటా ఉన్నారు. అలాగే మొత్తం టోటల్ సింహరాశి బ్యాచ్ అంతా కూడా కూర్చుని సైలెంట్గా కూర్చుని ఏదో డిస్కషన్ చేసుకోక వితండవాదాలు పెట్టేసుకుంటారు. జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో వీళ్ళు వితండవాదాలు పెట్టుకోకూడదు. రాహు ఎక్కడుంటే అక్కడ వితండవాదం చేయిస్తాడు. అంటే వీళ్ళకి తెలిసి పాపం పెట్టుకోరు, ఆటోమేటిక్గా రాహు చేయించేస్తాడు, డిస్కషన్ అలా వెళ్ళిపోద్ది. అండ్ అష్టమ శని, యాక్సిడెంట్ గ్యారంటీ, అందరూ డౌట్ లేదు. అందువల్ల ఎస్కేప్ అవ్వాలి వీళ్ళు. అంటే మరి తర్వాత నెక్స్ట్. సో ఇదంతా మళ్ళీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేది కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది. అందరికీ యాక్సిడెంట్ అయితే దాన్ని భయపడక్కర్లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద ఇది అప్పుడు ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, వర్షాలు కురవ్వని కాదు, 10 రోజులు కురుస్తాయి అనుకుందాం మొత్తం 3 నెలల్లో. మొత్తం మీద అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి లేదా యాక్సిడెంట్ల కాలం, బీ కేర్ఫుల్ అంటాం అట్లా అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క సింహరాశి విద్యార్థులు ప్రేమలో పండిపోతారు. తర్వాత ఈ యొక్క రాశి వారందరూ కూడా పొసెసివ్నెస్ ఎక్కువ పెరిగిపోతుంది. అందువలన డిటాచ్మెంట్ అనేది నేర్చుకోవాలి వీళ్ళు. ఆ వైరాగ్యాన్ని శనీశ్వరుడు నేర్పిస్తాడు. అండ్ గురుగ్రహం కూడా చాలా చక్కగా ఉంది వీళ్ళకి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళకి లాభంలో గురుడు ఉన్నాడు. ఆ తర్వాత వ్యయములో వస్తాడనమాట జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి. దానివల్ల ఏం జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళకంటే, వీళ్ళ సెక్యూరిటీలు అడగడం ఒకటే ఆలస్యం. ఎవరు అడుగుతారో వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇస్తున్నట్టు గెస్టెడ్ ఆఫీసర్ లాగా పెట్టేశారు, బాగానే ఉంది. వాడి కట్టాలిగా లోన్లు. సుప్రీంకోర్టు సైటేషన్ క్లియర్గా ఉంది, ఇదిగో నువ్వు పెట్టేసావు షూరిటీ పెట్టావంటే నువ్వే కట్టాలి, వాడు కట్టకపోతే అని. ఇవన్నీ తెలుసుకోరు వీళ్ళు, మొహమాటాలకు వెళ్ళి ఇచ్చేస్తారు. డబ్బులు అనవసరంగా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అండ్ అక్టోబర్ నెల లోపల వీళ్ళ కోర్టు కేసుల్లోకి ఈ యొక్క పోలీస్ స్టేషన్ గడపలకి ఎక్కడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఏదో తప్పులు చేస్తారని కాదు, వీళ్ళు చేయని తప్పులకు కూడా
వెళ్ళడం. అంతకీ లేకపోతే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వివాహ భోజనాలకిను పార్టీలకు రమ్మంటే వస్తారు, కానీ పోలీస్ స్టేషన్కి రమ్మంటే వస్తారు ఎవరైనా, కానీ సింహరాశి వాళ్ళు వస్తారు. అది విచిత్రం, వెళ్తారనమాట. నెక్స్ట్, ఈ సింహరాశి రైతులు బ్రహ్మాండమైన చెరుకు పంట పండిస్తారు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. పూజలు ఉదయం 11 గంటల దాకా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. భార్యలు ఎందుకు తిడతారు? చిన్న కారణం ఏంటి, నువ్వు 11 గంటల వరకు పూజ చేస్తే ఎప్పటికి బయటకు వెళ్తావు, ఎప్పుడు సంపాదిస్తావు, ఎప్పుడు చేస్తావు, ఇదే పెద్ద డిస్కషన్ లాగా అయిపోద్ది. సో దీన్నే వితండవాదము అని అంటారనమాట. సో ఈ రకంగా సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, ఏదో ఎక్కువ ఆలోచిస్తారు. మైండ్కి ఉన్నటువంటి ఇదేంటంటే స్పేస్ ఎప్పటికప్పుడు మనం మర్చిపోతూ ఉండాలి. కొన్ని విషయాలు మర్చిపోకుండా అన్నీ జ్ఞాపకం పెట్టేసుకున్నప్పుడు స్పేస్ ఉండదు. సో ముఖ్యమైనవి మర్చిపోతాం. అందువల్లనే మరుపు అనేది భగవంతుడు పెట్టాడు. ఇది అలవాటు చేసుకోవాలి సింహరాశి వాళ్ళు. అంతేగాని ఊళ్ళో వాళ్ళు అందరూ చెప్పిన రాశి ఫలాలన్నీ చూసా, ఈయన చెప్పాడు ఈయన అన్ని మైండ్లో పెట్టుకుంటే వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, తర్వాత ఆగ్రా పాగలకాన ఖాళీలు ఉండవు. సో అలవాటు చేసుకోవాల్సిన విధానం ఏమిటంటే మనము అనవసరమైన విషయాల్ని డిలీట్ చేస్తూ ఉండాలి. వాట్సాప్లో అలా డిలీట్ చేస్తూ ఉండాలి. లేకపోతే అంతా అన్నీ అలాగే ఉంచేసాను నేను, హ్యాంగ్ అయిపోయింది ఫోను. సో మనం కూడా హ్యాంగ్ అయిపోతాం అలా. సో సింహరాశి వాళ్ళు ఫస్ట్ క్లాస్, వాళ్ళ జాతకం చాలా బాగుంది ఈ సంవత్సరం. అవమానాలు, తమ్ముళ్ళు, అన్నలు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా విదేశాల్లో ఒకే చోట ఉన్నటువంటి అక్క తమ్ముళ్ళు మళ్ళీ తమ్ముడు విడిగా పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. పిల్లలు అఖండ విజయాలు సాధిస్తూ ఉంటే చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి వివాహం కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వివాహం అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వివాహం కానివాడు ఎవడో బ్రహ్మచారి కోసం ఉండిపోవట్లేదు కదా. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ ట్రెండ్ మారింది. లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే మ్యారేజ్ చేసుకోకూడదు అనే ఒక ధోరణిగా వచ్చేస్తుంది. సో మ్యారేజ్ మీద సింహరాశి వాళ్ళకి పెద్ద ఇది ఉండదు. వీళ్ళకి ఎంతసేపు కూడా కెరీర్ బిల్డింగ్, కర్కాటక రాశి వాళ్ళలాగా నేనే నెంబర్ వన్ ఎన్టీ రామారావు లాగా అనమాట. ఆ విధంగా ఉండాలి అని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. నేనే నెంబర్ వన్ అంటే అక్కడ వివాహంలో కుదరదు కదా. అందువల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకి ఫోర్స్ ఎక్కువ కాబట్టి ఫోర్స్ తక్కువగా ఉన్నటువంటి హస్బెండ్స్ని చూస్ చేసుకోవాలి వీళ్ళు. వీళ్ళ యాక్ట్ ఫుల్ స్పీడ్, అతను ఫుల్ స్పీడ్ అంటే డమాల్, సంసారం కూడా డమాల్ అయిపోతుంది. సో ఆ విధంగా వీళ్ళ వైవాహిక జీవితంలో ఏమీ పెద్ద ఇది లేదు. ఆల్రెడీ ప్రతి రాశి వాళ్ళు 12 రాశుల వాళ్ళు కోర్టులకు వెళ్తారు. ప్రపోర్షనేట్గా తక్కువ ఉంటుంది. వీళ్ళు ఆస్తుల వ్యవహారాల్లో ఇళ్ళు అవన్నీ కొంటారు. ఆస్తుల వ్యవహారం గురించి వీళ్ళు కోర్టులకు వెళ్ళడము ఇలాంటివి జరుగుతాయి తప్ప దాంపత్య జీవనం బాగానే ఉంటుంది. సంతానం కూడా వద్దంటే సంతానం, అసలు సింహరాశి వారికి అల్ప సంతానం ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చదువు ఎక్కువైపోయి ఏమైపోయిందంటే అసలు ఈ రాశిలో మాకైతే డాక్టర్స్ కష్టపడి పాపం 5.5 years మెడిసిన్ చేసి, హౌస్ సర్జన్ అన్నీ చేసి, తర్వాత 3 years పీజీలు, మళ్ళీ మల్టీ స్పెషాలిటీస్ అన్నీ చేసుకొని వస్తే ఆ డాక్టర్లకి వీళ్ళ ముహూర్తాలు పెడతారు. ఇలాగా మేము గూగుల్ చూసి జ్యోతిష్యం నేర్చేసుకున్నాం, యూట్యూబ్లో చెప్పే వాళ్ళని జ్యోతిష్యం నేర్చేసుకున్నాం, మాకు వచ్చి జ్యోతిష్యం, మాకు మంచి ప్రెగ్నెంట్గా ఉన్నాం, ఈ ముహూర్తంలో పెళ్లి చేయి, మాకు రాజకుమారుడు లాంటి కొడుకు పుడతాడు, రాజయోగం వస్తుందని చెప్పి వీళ్ళు డిక్టేట్ చేస్తే పాపం డాక్టర్లు కూడా మనకి ఎందుకులే వెళతాం అని చెప్పి మేధావులు మౌనమైపోయారు. డాక్టర్లు మౌనమైపోవడం వల్ల దేశంలో ఎలా అయిపోయారంటే ఛాందసవాదులు ఎక్కువైపోయారు, డాగ్మాని పెంచేవాళ్ళు ఎక్కువైపోయారు, మూఢనమ్మకాలను పెంచేవాళ్ళు ఎక్కువైపోయారు. సో దీన్ని ఎనపపాదంతో తొక్కేయాల్సిన అవసరం మనకి సుభాష్ చంద్రబోస్ మేనల్లుడైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చూపించారు. ఇప్పుడు మూఢనమ్మకాలు, ఇప్పుడు పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, పన్ను నొప్పి వస్తే ఇక్కడ మనకి పికెట్ దగ్గర ఒకడు ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగరబత్తి పెట్టి ఇలాగా చూపిస్తారు, ఇలా ఇక్కడ చూడని. వాళ్ళ ఇంట్లో పురుగులను పెంచుతారు, తెల్ల పురుగులు. ఇలా పట్టుకొని వచ్చి ఇలా మనం చూసే ఆడవిలో ఉంటాం కదా, హా అను అంటే కింద మనం హా అనగానే అక్కడ వదులుతాడు వాడు. ఆ పురుగులు అవి నోట్లో నుంచి పడ్డాయి అంటాడు. అక్కడ కూడా మెదడలేదు. నన్ను చదువుకున్న వాళ్ళే తీసుకెళ్లారు. బాలరాజు అన్న అని ఉంటాడు, నన్ను అది ఉండదయ్యా, నేను డాక్టర్ని, నాకు తెలుసు అవన్నీ ఉండవు,
పురుగులు అలా పడవు, అది అల్సర్ అయ్యి లోపల అంతా కూడా ఎర్రగా అయిపోతుంది, నర్వ్కి ఇన్ఫెక్షన్ ఎక్కుతుంది. సో యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత పీకేయాలా? రూట్ కెనాల్ ఎందుకు చేస్తారు డాక్టర్? డెంటల్ సర్జరీ ఎంబీబీఎస్ వాడు ఏలు పెట్టడు, డెంటల్ వాళ్ళే చేయాలి. అది తీసేసి ఇన్ఫెక్షన్ తీసి లోన్ పెట్టాలి. ఆ సభా మర్యాదలు గౌరవించాలా అంటే డాక్టర్లను ఎవడో పట్టించుకోవట్లేదు, వీళ్ళే తయారైపోయి పురుగులు పడిపోయినాయి మాకు. పురుగులు వాడు అలా చదువుకున్న వాళ్ళు వందల మంది మూఢనమ్మకాలకు వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇది ఇన్ఫెక్షన్ అయిపోయి దవడ తీసేస్తారు, పన్ను కాదు. ఈ విధంగా మూఢనమ్మకాలు పెంచేటటువంటి వాళ్ళే మహా ప్రమాదకారులు. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాల నుంచి రక్షించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన వాళ్ళందరూ ఛాందసవాదులు అయిపోతారు. నవంబర్ 25 వరకు సింహరాశి వాళ్ళంతా మూఢనమ్మకాల్లోనే ఉంటారు. అన్లెస్ ఎవరైనా మంచోళ్ళు మూఢనమ్మకాలు వద్దమ్మా అని చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఛాదస్థం బాగా పెరిగిపోతుంది అన్నమాట. దేవాలయాలకు వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని దేవాలయాల్లోనే దుకాణాలు పెట్టేసి వాళ్ళు ఉన్నారు. పంతులకు 10 రూపాయలు కూడా వేయరు, ఏదో ఒకరోజు అంటే వేస్తారు. రోజు డైలీ గుడికి వెళ్ళేవాడు రూపాయి కూడా వేయడు. పంతులకు ఎందుకు టైం వేస్ట్, దేవుడికి టైం వేస్ట్, పంతులకు టైం వేస్ట్. అంటే డివోషన్ అనేటటువంటిది, దైవభక్తి అనేది దేవుడి విగ్రహంలో కాదురా, అణువులో ఉంటాడు అని ప్రాక్టీస్ చేయాలి. సో అటువంటి ప్రాక్టీస్ వీళ్ళ కనుక సింహరాశి వాళ్ళు చేయకపోతే గురువు కేతు ఇద్దరు కలిసిపోతున్నారు. ఎప్పుడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. అప్పుడు ఇంకా ఫుల్ చాదస్తం మొదలైపోయి గురుచండాల యోగం పట్టేసి వీళ్ళ దగ్గర లక్షల రూపాయలు మీకు పితృదోషాలు ఉన్నాయి, గురుచండాల దోషాలు ఉన్నాయి అని దొంగిలించేయడానికి రెడీగా మాఫియా అనేటటువంటిది ఉందన్నమాట. కాబట్టి దీన్ని బట్టి జాగ్రత్తగా చేసుకోవాలమ్మా. అండ్ వీళ్ళు పూజించాల్సిన దైవం ఏంటి? సింహరాశి వాళ్ళు వాళ్ళే పూజ చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళే నాయకులు. కాబట్టి మేమే అహం బ్రహ్మాస్మి, మేమే దేవుళ్ళం అంటారు అనమాట. కాబట్టి మంచోళ్ళు. కాబట్టి సింహరాశి వాళ్ళు వీళ్ళు చేయాల్సింది, మనకి ఇంకెవరున్నారు అసలు మనకి దేవుళ్ళు? బ్రహ్మదేవుడిని ఎవరు చేయరు, విష్ణువు శివుడు చెప్పాలి, దుర్గాదేవి చెప్పాలి. అందరికీ ఇష్టమైన లక్ష్మీదేవి మనం వద్దన్నా చేసేస్తారు వాళ్ళు. కాబట్టి మనం సరస్వతి దేవిని చేసుకుంటే సరస్వతి దేవి ఫాలోయింగ్ తక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చేయాలరా నాయన అంటే చిన్నప్పుడు చదివేటప్పుడు కావాలా. అమెరికాలో చదివే జాబులు పెద్ద జాబులు చేస్తారు, ఒకళ్ళు సరస్వతి దేవి గుడికి వెళ్ళరు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయ, ప్రపంచంలో లక్ష్మీదేవి గుళ్ళు కొంచెం ఉంటారు జనం. వారాహి, ప్రత్యంగిర, కొత్త దేవతలు వచ్చేసరికి లక్ష్మీదేవి గుళ్ళు, దుర్గాదేవి గుళ్ళు, సరస్వతిదేవి గుళ్ళు అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి. వీళ్ళు ఏం చేయాలంటే శనీశ్వరుడికి చేయాలమ్మా. అష్టమ శని ఉన్నాడు కదా, యాక్సిడెంట్లు తగ్గుతాయి. వెంకటేశ్వర స్వామి చేయడం, శని జపం చేసుకోవడం, శని స్తోత్రాలు చదవడం, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవడం. రావి చెట్టు తప్ప ఇంక మందు లేదు. రావి చెట్టు, జమ్మి చెట్టు మనకు ఉన్నాయి 5 చెట్లు. పంచభూతాల్లో వీటి చుట్టూ తిరగడమే మన జీవితం. కాబట్టి ఏదో ఒక చెట్టు చుట్టూ తిరగాల. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దానికి నీళ్లు పోయాలా. నీళ్లు పోయకుండా ఆకులు పీకుతారు వీళ్ళంతా ప్రదక్షిణాలు చేయడం. ఏదో బెనిఫిట్ చేసినట్టు నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను. నువ్వు చేస్తే రావి చెట్టుకు వచ్చిన బెనిఫిట్ ఏంటి చెప్పు. ఫస్ట్ నీళ్లు పోయాలి కదా మినిమం. సో రావి చెట్టు అనేది శివలింగం అనమాట. దానిపైన అందుకు పోస్తారు నార్త్ ఇండియన్స్. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. సింహరాశి వాళ్ళకి ఇలా అంటే మరి